2012లో 167 మంది, 2014లో 2200 మంది, 2021లో 260 మంది, 2023 నుంచి ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు 44,000 మంది. ఇది బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ను ఏలుతున్న కాలంలో గాజా గడ్డపై యుద్ధంలో సంభవించిన మరణాలు. అంటే 16 ఏళ్లలో ఒక్క గాజా నేలపైన ఆయన ఆర్మీ కారణంగా సుమారు 49,000 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులకు చనిపోయిన వారిలో మిలిటెంట్ల సంఖ్య కంటే సామాన్యుల సంఖ్య ఎక్కువ. 400కు పైగా రోజు గాజా యుద్ధంలో 20,000 మందికి పైగా పాలస్తీనా చిన్నారులు చనిపోయారని యూనిసెఫ్ లెక్కలు చెబుతున్నాయి. నిజానికి ఈ 2009 తర్వాత పాలస్తీనా గడ్డపై యుద్ధాల కారణంగా చనిపోయింది అమాయక పిల్లలే. అటు గాజాకు వెళ్లాల్సిన కనీస ఆహార నీటి సరఫరాను కూడా ఇజ్రాయెల్ అడ్డుకుంటుందని సాక్షాత్తు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ICC తీర్పునిచ్చింది. ఆయనకు అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? నెతన్యాహును అరెస్ట్ చేస్తారా? నిజానికి నెతన్యాహు పాలనలో గాజా, వెస్ట్ బ్యాంక్ లాంటి ప్రాంతాల్లో యుద్ధాలు తీవ్రమయ్యాయి. అనేక మానవ హక్కుల ఉల్లంఘనలకు ఆయన పాల్పడ్డారని అనేక సార్లు విమర్శలు వచ్చాయి. గాజాలో సివిలియన్లను లక్ష్యంగా చేసుకోవడం, ఆహారం, నీరు, వైద్య సదుపాయాలను పాలస్తీనా పౌరులకు అందకుండా చేయడం లాంటి ఆరోపణలు ఇజ్రాయెల్ ఆర్మీపై ఉన్నాయి. ఏడాదికి పైగా గాజా యుద్ధంలో పోషకాహార లోపంతో చనిపోయిన చిన్నారుల సంఖ్య వేలల్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందుకే నెతన్యాహు అరెస్ట్ కు ఇప్పటికే 2 సార్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. అయితే నెతన్యాహు అరెస్ట్ సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. దీనికి కొన్ని బలమైన కారణాలు చెబుతున్నారు న్యాయ నిపుణులు. ఇజ్రాయెల్కు ICCలో సభ్యత్వం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తం 124 దేశాలకు ICCలో సభ్యత్వం ఉంది. కేవలం ఈ దేశాల్లో మాత్రమే ICC ఎవరిని అయినా అరెస్ట్ చేయగలదు. ఒకవేళ నెతన్యాహు ICC సభ్యత్వం ఉన్న దేశంలో పర్యటిస్తే అప్పుడు ఆయన అరెస్ట్కు అవకాశం ఉంటుంది. అయితే నెతన్యాహు ఆ పని చేయకపోవచ్చు. మరోవైపు అమెరికాతో పాటు వెస్ట్రన్ కంట్రీస్ నెతన్యాహుకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇక అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికారులపై ఆంక్షలు విధించడానికి బైడెన్ సర్కార్ రెడీ అవుతుందని సమాచారం. అటు నెతన్యాహు వాదన మాత్రం వేరేలా ఉంది. ICC అరెస్ట్ వారెంట్ను యూదులపై జరుగుతున్న కుట్రగా నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. సిరియా, యెమెన్ లాంటి దేశాల్లో జరుగుతున్న యుద్ధ నేరాలపై ICC ఎందుకు మౌనం పాటిస్తుందని ప్రశ్నిస్తున్నారు. హమాస్ నేతలు తమ దేశ మహిళలను నిర్బంధించి అత్యాచారం చేసినప్పుడు ICC ఏం చేస్తుందని నిలదీస్తున్నారు. హమాస్ దాడులను ICC గుర్తించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి ICC కేవలం నెతన్యాహుకు మాత్రమే అరెస్ట్ వారెంట్లు జారీ చేయలేదు. ఆయనతో పాటు హమాస్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ దీఫ్ కు కూడా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి, ఆ తర్వాత గాజాలో నెతన్యాహు బలగాల ప్రతీకార చర్యలకు సంబంధించిన వ్యక్తులకు అరెస్ట్ వారెంట్లు ఇస్తున్నట్టు ICC ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ స్పష్టం చేశారు. ఇక ఓవైపు ICC అరెస్ట్ వారెంట్లు ఇస్తూనే ఉన్నా నెతన్యాహు మాత్రం తన పని తాను చేసుకుపోతూనే ఉన్నారు. అంతేకాదు ICC నిర్ణయాన్ని సమర్థించిన దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నెతన్యాహు తీవ్రంగా హెచ్చరించారు కూడా. హమాస్, హిజ్బుల్లా, హౌతీల ద్వారా తమపై ఇరాన్ ప్రాక్సీ యుద్ధానికి దిగిందని ఆరోపించారు. ప్రాక్సీ యుద్ధం అంటే ఒక దేశం ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకుండా తమ మద్దతుదారుల ద్వారా ఇలా ఓవైపు ICC వారెంట్లపై మాటల యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు గాజా గడ్డపై ఇజ్రాయెల్ దళాలు దాడిని కొనసాగిస్తున్నాయి. తాజా దాడుల్లో కనీసం 88 మంది పాలస్తీనియన్లు మరణించారు. అటు ఇజ్రాయెల్ దళాలు లెబనాన్పై కూడా దాడులను ముమ్మరం చేశాయి. లెబనాన్లోని బాల్బెక్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 47 మంది చనిపోయారు. దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు నెతన్యాహును ఏమాత్రం కంట్రోల్ చేయడం లేదన్న విషయం అర్థమవుతోంది. మరోవైపు గాజా స్ట్రిప్లో యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టబోమని హమాస్ స్పష్టం చేసింది. దురాక్రమణకు ముగింపు పలకకుండా బందీలను ఎలా వదిలేస్తామని ప్రశ్నిస్తోంది. ఇలా ఇరు వర్గాల మొండి పట్టుదలతో మధ్యలో అమాయక సామాన్యులు చనిపోతుండడం అత్యంత బాధాకరం.